వెల్కమ్ టు పూరాలోకల్. భారతీయులపై మరీ ముఖ్యంగా హైదరాబాదీయులపై అమెరికాకు చెందిన ఒక సెనేటర్ విషం చిమ్మారు. అమెరికాలో భారతీయులు ఉద్యోగాలను కొల్లగొడుతున్నారంటూ మిసౌరీ సెనేటర్ ఎరిక్ ష్మిట్ అత్యంత వ్యాఖ్యలు చేశారు. కేవలం విమర్శలతోనే ఆగకుండా హైదరాబాద్ లోని ప్రసిద్ధ చిలుకూరి బాలాజీ దేవాలయాన్ని టార్గెట్ చేస్తూ ఆయన చేసిన ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. అమెరికా వీసాల వెనుక ఒక పెద్ద కార్టెల్ లేదా మాఫియా నడుస్తోందని ఎరిక్ ష్మిట్ ఆరోపించారు. దీనికి సంబంధించి ఆయన వరుస ట్వీట్లు చేస్తూ హైదరాబాద్ లో ఒక వీసాల దేవాలయం ఉందంటూ చిలుకూరు బాలాజీ ఆలయ చిత్రాన్ని పోస్ట్ చేశారు. వేల సంఖ్యలో భారతీయులు ఈ ఆలయం చుట్టూ తిరుగుతూ అమెరికా వర్క్ వీసాలు రావాలని, పాస్పోర్ట్లకు ఆశీర్వాదాలు తీసుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. అంతేకాదు H1B, L1, F1 వీసాల ద్వారా భారతీయులు అమెరికాలోకి ప్రవేశించి స్థానిక అమెరికన్ల ఉద్యోగాలను లాగేసుకుంటున్నారంటూ మండిపడ్డారు. ఇది అంతర్జాతీయ వీసా క్యార్టెల్ అని, దీనివల్ల అమెరికా గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులుగా మారుతున్నారని ఆయన ఆరోపించారు. భారతీయ విద్యార్థులపై కూడా ష్మిట్ తన అక్కసు వెళ్లగక్కారు. అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో సగం మంది భారతీయులే ఉన్నారని, వారు పన్ను చెల్లింపుదారుల నిధులతో రాయితీలు పొందుతూ ఆ తర్వాత గ్రీన్ కార్డులు సాధిస్తున్నారని విమర్శించారు. పెద్ద పెద్ద టెక్ కంపెనీలు ప్రతిభను పక్కన పెట్టి జాతి పక్షంతో భారతీయులకే ప్రాధాన్యత ఇస్తున్నాయంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏఐ శిక్షణ కోసం అమెరికా ఇచ్చే సబ్సిడీలు కూడా భారత్కే వెళ్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నది జగమెరిగిన సత్యం. కానీ ఎన్నికల వేళ లేదా రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడంపై ప్రవాస భారతీయులు తీవ్రంగా స్పందిస్తున్నారు.